ఇరుముడి సినిమా నేను రవితేజ్ తోటి అయ్యప్ప స్వామి భక్తుడి క్యారెక్టర్గానే చిన్నజీవ స్వామి గారు రామాంచాల్ గారి విగ్రహం పెట్టాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో. అక్కడ 4 రోజులు నైట్ చేసాం. మల్లిపూల పలకి బంగారు పలకి ఎక్కిరాడు మణికంఠుడని ఆ పాట అంతా కలిసి చేసాం. ఆయన కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు కూడా ఆయన సినిమాలకు చేసి ఉన్నాను నేను కృష్ణవంశీ. తర్వాత ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తర్వాత ఇవి కూడా దాకా కలిసి ప్రయాణం 34 ఏళ్ళ మా ప్రయాణం సినిమా ప్రయాణం. ఈ సినిమా భక్తులందరికీ కూడా బ్రహ్మాండంగా ఎక్కుతుంది. అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా కలిసి చూడాలి. కుటుంబ సమేతంగా అందరినీ రమ్మని రవితేజ్ కుటుంబంలో కాకుండా అభిమానులే కానీ అందరూ కూడా మొత్తం మన తెలుగునాట ఉన్న అన్ని చోట్ల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ సినిమా చూడాలని ఇరుముడి సినిమా చూసి అందరూ ఆనందించాలని మా కోరిక. డాక్టర్ లింగాల రామతీర్థ గారు సీనియర్ నటుడు. మిగతా నటులు ఎలా ఉంది? సాయి కుమార్ కావచ్చు, ఆడపిల్ల కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా మొత్తం భక్తులందరూ మన రవితేజ అభిమానులే కాకుండా అందరూ కూడా కలిసి చూడాలని మా పైన మా దేవుణ్ణి చూసాం ఈరోజు. సినిమాలో శిష్టు ఉండిద్ది. జిందాబాద్ మాస్ మహారాజ్కి రవితేజ. ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్తున్నాం. సినిమా మాత్రం సరిగ్గా ఉండిద్ది. ఫ్యామిలీ షో, మాస్ షో అంతా బాగుంటది. అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు. జిందాబాద్ మహారాజ్. ఎలా ఉంది సినిమా? సినిమా అయితే చాలా బాగుంది అన్న. అప్పుడు ఈడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి రీసెంట్ హిట్ ఏదైతే ఉందో క్రాక్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టాము. మదర్ డాటర్ సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ అవని, అండ్ అలాగే రవితేజ గారి ఆ డాటర్ సెంటిమెంట్ అవని, ఏదైనా సరే సినిమా ఎక్సలెంట్గా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్య ఫుల్ మీల్స్ పెట్టాడు. అయ్యప్ప స్వామి భక్తులకి అందరికీ సినిమా తెగ నచ్చిద్ది. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటూ బయటికి రావడమే. సెకండ్ హాఫ్ అయితే అందరూ కుర్చీలోంచి కదలరు. ఒక మాట అరవడానికి ఉండదు, ఏముండదు. కుర్చీలో కదలకుండా ఏడుస్తారు. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు సినిమాని చూడండి, ప్రతి ఒక్కరు సినిమాని ఆదరించండి. తండ్రి కూతురుకి ఎలా ఉంది? అసలు డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే అసలు పిచ్చెక్కిచ్చేశారు. ఆ సెంటిమెంట్ అసలు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చే సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. హిట్ ఇచ్చాడు, ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు రవితేజ. సినిమా ఎట్లా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే బయట క్రాకర్స్ బేసి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో సినిమాలో రవితేజ అన్న యాక్టింగ్, సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంటాయి. అసలు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్లో చెప్తున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏడ్చో బయటకు వస్తారు. స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నాడు. డిసప్పాయింట్ చేసే పని లేదు. కావాలంటే ఎవరు నన్ను అడగండి, ఖచ్చితంగా రవితేజ అన్న మాస్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు. మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అంతే. జైరావ్ అన్న సినిమా సూపర్ ఉంది, బాగుంది. లోపల ఫైటింగ్ సీన్స్ కానీ ఈసారి ఇట్టే. నెగిటివ్ టాక్ అయితే లేదు. సినిమా పరంగా అయితే సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది. ఇందాక ఆల్రెడీ కూడా నేను రివ్యూ చేశాను. కాకపోతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే స్పాయిలర్స్ పెట్టకండి, ఎక్కడ లీక్ చేయకండి. మూవీ రూల్స్, ఐబొమ్మ ఇట్లాంటి వెబ్సైట్స్లో ఎక్కడొచ్చినా సరే ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ మూవీ చూడకండి. ఖచ్చితంగా థియేటర్లో వాచ్ మూవీ ఇది. మీరు చూడండి, మీ మనీ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. వర్త్ అంటారు. మీరు సెకండ్ టైం కూడా వచ్చి చూస్తారు. అంత బాగుంది సినిమా. రవితేజ యాక్టింగ్ పీక్స్. ఇంకా ఏం మాట్లాడక్కర్లేదు. సినిమా అయితే చాలా బాగుంది. ప్లీజ్ లీక్స్, స్పాయిలర్స్ చేయకండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. చాలా బాగుంది. మాస్ కంబ్యాక్ ఇది రవితేజ. అది బాగుంది. క్లైమాక్స్ అది ఏడిపోస్తుంది చాలా వరకు. బాగుంది అన్న, అదిరిపోయింది. సాంగ్స్ బాగున్నాయి. అయ్యప్ప 2 పాటలు ఉన్నాయి, అదిరిపోయినాయి. సాంగ్స్ చాలా బాగుంది. స్టార్టింగ్ పాట అయ్యప్ప షాట్ అదిరిపోద్ది. మాలో ఉన్నప్పుడు మాలో లేకపోతే చాలా బాగుంటుంది. మాస్ బాగా ఉంటుంది దీనిలో. యాక్షన్, సెంటిమెంట్ అనేవి మొత్తం కలిపాడన్న. బాగుంది సినిమా. సిస్టర్తో బాగుంది, డాక్టర్తో బాగుంది. తీసింది చాలా వరకు బాగుంది.